జగన్ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిది చాలా కీలక పాత్రను కూడా సిట్ గుర్తించింది. పాలసీ రూపకల్పన నుంచి పైసా వసూలు వరకు ప్రతి చోట మిథున్ రెడ్డి పాత్రపై సిట్ ఆధారాలు సేకరించింది. ఈ కేసులో A1 రాజకేశ్వర రెడ్డి అయితే కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు తర్వాతి స్థానం మిథున్ రెడ్డిదే అని తేల్చేసింది. ఏ జిల్లా నుంచి ఎంత, ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత, వారానికి ఎంత వసూలైన సొమ్మెంత, ఆ డబ్బును ఎక్కడ భద్రపరిచారు, ఎవరికి అందజేశారు తదితర వివరాలని బిగ్ బాస్ కు మిథున్ చెప్పేవారని తెలుస్తోంది. మొత్తంగా లిక్కర్ కేసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మరి సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరి ఏమైనా అరెస్టులు ఉంటాయా ఈ నేపథ్యంలో అని, ఎందుకంటే ఇటు ప్రిలిమినరీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి సత్య, అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ప్రసాద్ ఉన్నారు. ముందుగా సత్యతో మాట్లాడదాం. సత్య, విజయ చంద్రిక చెప్పండి. కాసేపట్లో మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయం అంటున్నారు. ఏంటి ఈ రోజు జరిగే పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఏమైనా అరెస్టులకు జరిగే అవకాశం ఉందా? వైసీపీ హయాంలో సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మద్యమే ఆదాయ వనరుగా మార్చుకుంది. సుమారు 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తెరలేపింది అని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారు, వారందరి వివరాలను కూడా ఇప్పటికే సేకరించింది. 40 మంది పైన అభియోగాలు మోపింది. 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. అయితే ఎవరైతే అంతిమ లబ్ధిదారు, ఈ మొత్తం కుంభకోణానికి అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన తరువాత లబ్ధిదారు ఎవరైతే ఉన్నారంటే ఆయన మిథున్ రెడ్డి అని చెప్పాలి. A4గా ఆయన ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే అనేక మార్లు సిట్టు తనను అరెస్ట్ చేస్తుందనే భయంతో ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు, ముందస్తు బెయిల్ పిటిషన్ను. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ దశలో జోక్యం చేసుకోలేము, హైకోర్టు ఇచ్చిన తీర్పును పైన జోక్యం చేసుకోలేమంటూ కూడా పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇదే సమయంలో ఆయన తరపున అభిషేక్ మను స్వింగి వాదించారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే గనక గతంలో ఎవరైతే ఇద్దరు IAS అధికారులు ధనుంజయ రెడ్డి కానీ లేదా కృష్ణమోహన్ రెడ్డి కానీ వీరిద్దరు కూడా సుప్రీంకోర్టుకు బెయిల్ పిటిషన్స్ కోసం వెళ్లారు. బెయిల్ పిటిషన్స్ కోసం వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరికీ సంబంధించి అక్కడ ఏది విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారని ఏదైతే వాదనలు వినిపించారో నిన్న కూడా అదే వాదనలు వినిపించడంతో కోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే వాదన గట్టిగా బలపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ACB కోర్టులో ఒక పిటిషన్ను కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ పిటిషన్కి సంబంధించి ACB కోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రతులను కూడా జత చేయాలని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం కానీ లేదా సోమవారం కానీ ఆ ప్రతులను కూడా జారీ చేసి మరలా ఆయన అరెస్టుకు సంబంధించి పర్మిషన్ కోరుతూ ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ రోజు విచారణకు 11 గంటలకు హాజరు కావాలని నిన్ననే మిథున్ రెడ్డికి సిట్ ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను అనుసరించి ఈరోజు 11 గంటలలోపు ఆయన విచారణకు రావాల్సి ఉంది. ఆయన విచారణకు వస్తారనే భావిస్తున్నారు. అదే సమయంలో ఆయన కూడా అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధపడినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. విచారణకు వచ్చి లొంగిపోవాలని ఆయన భావిస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. మరోవైపు ఒకవేళ గనక ఆయనకు అరెస్ట్ విషయంలో గనక అరెస్ట్ కాకపోతే గనక ఆయన 2-3 రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను కూడా 160 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, దానికి అనుబంధంగా వేలాది కాపీలు పేపర్లతో ఒక ఛార్జ్ షీట్ను కూడా ఈ రోజు కానీ లేదా సోమవారం కానీ కూడా విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతుంది సిట్టు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకం. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, ముందస్తు బెయిలు. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి కావాలని ప్రభుత్వం కార్నర్ చేస్తుండడంలో సమంజసం కాదు. ఈ కేసులో అతను చాలా కీలక నిందితుడు. డబ్బు ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడైతే డంప్ అయిందో అంటే విజయవాడ, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ఈ మొత్తం వివరాలను మానిటర్ చేసింది మిథున్ రెడ్డే. అదే సమయంలో ఎవరైతే హ్యాండ్లర్స్ డబ్బు తీసుకొచ్చారో వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. అదే సమయంలో ఎక్కడెక్కడ డబ్బు ఉందనే విషయాన్ని కూడా బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పింది కూడా మిథున్ రెడ్డి. కాబట్టి ఈ కేసు మొత్తానికి కూడా మిథున్ రెడ్డి చాలా కీలకం. ఆయన కనుక అరెస్ట్ చేస్తే కనుక ఆ బిగ్ బాస్ ఎవరు అనేది కూడా తేలిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి సిట్ చాలా స్ట్రింజెంట్గా ఉంది. ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన ఈ రోజు విచారణకు 11 గంటలకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు నోటీస్ అయితే జారీ చేశారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సత్య.